వావ్! చికెన్ ఫ్రై ఈ పేరు వింటేనే నోరూరుతుంది కదా! పద చేసుకుందాం. చికెన్‌ని బాగా శుభ్రం చేసుకొని అర స్పూన్ పసుపేసి 2 స్పూన్ల కారం వేసుకోవాలి. పావు స్పూన్ హోమ్‌మేడ్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కర్డ్. ఫైనల్‌గా ఒక నిమ్మ చెక్కని అలా పిండి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. తినేటప్పుడు చికెన్ జ్యూసీగా రావాలన్నా, చికెన్ టేస్ట్ బాగుండాలన్నా ఈ మ్యారినేట్ ప్రాణం పోస్తుంది. హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై స్టార్ట్ చేసుకుందాము. పెనం వేడెక్కాక ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ కాస్త వేపుకొని కట్ చేసిన పచ్చిమిర్చిని 3 వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఆనియన్స్తో పాటు చికెన్ పీసులన్నీ బాగా కలిసేలాగా వేపుకోవాలి. చికెన్లో వాటర్ పోయి చికెన్ ఉడకడం కోసం మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్కి సాల్ట్ వేసుకోవాలి. కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను, కొంచెం స్పైసీనెస్ కోసం. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిగిపెట్టుకుంటే మనకి చికెన్ అనేది మాడిపోకుండా బ్రౌన్ కలర్లోకి మారుతుంది. చూసారు కదా ముక్కలు ఎంత పర్ఫెక్ట్గా వేగాయో, చూస్తేనే నోరూరుతుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.